चिल्ड्रंस हालांकि गुड मॉर्निंग अన్నాం కదా जिस देश में गंगा बहती है లెసన్ అన్నాం కదా అందులో నిన్న 4 పద్యాలు అయ్యాయి కదా మిగతా 4 పద్యాల గురించి ఇప్పుడు చూద్దాం అన్నమాట అయితే నిన్నటి క్లాస్ మరొకసారి రిపీట్ చేద్దాం जिस देश में गंगा बहती है कैसा पाठ है कविता पाठ है जिस देश में गंगा बहती है कविता पाठ है इस कविता का कवि का नाम क्या है शैलेंद्र कुमार ఈ కవిత యొక్క కవి పేరేంటమ్మా శైలేంద్ర కుమార్ ఎప్పుడు జన్మించారు 1923 ఎప్పుడు మరణించారు 1966 ఇతని యొక్క ప్రత్యేకతలు ఏం చెప్పాం కई ప్రసిద్ధ ఫిల్మీ గీతంకి రచన ఎన్నో ప్రసిద్ధి చెందిన సినిమా సాంగ్స్ రాశారు దానికి గాను 3 టైమ్స్ అనేది ఫిల్మ్ ఫేర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ లెసన్ ఏంటి जिस देश में गंगा बहती है कैसा पाठ है कविता पाठ है कवि का नाम क्या है शैलेंद्र कुमार जन्म कब हुआ 1923 मृत्यु कब हुआ 1966 विशेषताएं क्या है कई प्रसिद्ध फिल्मी गीतों की रचना इसके लिए 3 बार फिल्म फेयर अवार्ड से सम्मानित हैं అయితే నేను 4 పద్యాలు చూసినట్లయితే ఫస్ట్ పద్యం ఏంటి होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है భారతీయుల యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడ చెప్తుంది భారతదేశం యొక్క గొప్పతనాన్ని భారతదేశంలో నివసించే ప్రజల యొక్క గొప్పతనాన్ని కూడా ఈ లెసన్ లో శైలేంద్ర కుమార్ గారు వివరించడం జరిగిందన్నమాట होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है మా పెదాల మీద నిజాయితీ ఉంటుంది మా మనసులు పరిశుభ్రంగా ఉంటాయి हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है మేము ఆ దేశ వాసులం ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశ వాసులం मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है ज्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है मेहमान जो हमारा होता है అతిథులు ఎవరైనా మాతో ఉన్నప్పుడు वो जान से प्यारा होता है వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాం అనుకున్నా లేకపోయినా అతిథి మర్యాదలు అనేది చేయడం భారతీయుల యొక్క ప్రత్యేకత భారతీయుల అతిథి మర్యాదల్ని గొప్ప వరంగా అనుకుంటారనమాట జ్యాదాకా నహీ లాలచ్ హమ్కో మాకు ఎక్కువ దురాశ అనేది ఉండదు ఆడి దోసుకొచ్చదు నీడి దోసుకొచ్చదు ఆడి తినదు నీడి తినదు అనేది భారతీయులకు ఎలాంటి దురాశ ఉండదు తోడేమే గుజారా హోతా హై మాకు ఉన్నదాంతోనే మేము రోజులు గడుపుకుంటాం మాకు ఎంత ఉందో దాంతోనే సరిపెట్టుకుంటాం बच्चों के लिए जो धरती माँ పిల్లల కొరకనే ఇక్కడ ఉండే భూమాత सदियों से सभी कुछ सहती हैं కొన్ని వందల సంవత్సరాల నుండి ఎన్నిటిలో సహిస్తుంది हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है మేము ఆ దేశ వాసులం ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశ వాసులం कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं కొందరు ప్రజలు అన్నీ తెలుసు అనుకుంటారు కానీ మనుషులను తక్కువ విలువేస్తారు ఏ పౌరవ్ వాళ్ళే వీరు మాత్రం భారతీయులు వీరు తూర్పు వాళ్ళు తూర్పును నివసించేవారు భారతీయుల్ని దేంతో పోల్చాడు కవి తూర్పు వాళ్ళతో ఎందుకంటే ప్రపంచ పటంలో భారతదేశం తూర్పున ఉంటుంది కాబట్టి మనల్ని తూర్పు వాళ్ళతో కవి అనేది పోల్చడం జరిగింది ఏ పౌరవ్ వాళ్ళే వీరు తూర్పు వాళ్ళు తూర్పును నివసించేవారు హర్ జాన్ కి కీమత్ జాన్తే హై ప్రతి ప్రాణం యొక్క విలువ మాకు తెలుసు ఇవి నిన్న చెప్పుకున్న పద్యాలు అన్నమాట అయితే ఇప్పుడు మిగతా పద్యాల గురించి చూద్దాం 5th పోయం చూద్దాం मिलजुल के रहो और प्यार करो मिलजुल के रहो और प्यार करो एक चीज यही तो रहती है हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है मिलजुल के रहो కలిసి మెలిసి ఉండండి మిల్జుల్ కే రహో మిల్జుల్ కరెంట్ ఏంటమ్మా కలిసి మెలిసి నివసించుట ఏ మతస్థులైనా ఎలాంటి ప్రజలైనా ఆడు ఎంత ధనవంతుడైనా ఎంత పేదవాడైనా అందరం కలిసి మెలిసి నివసిస్తాం ఔర్ ప్యార్ కరో మరియు ఒకరినొకరు స్నేహంగా ఉంటాం ప్యార్ లైక్ లవ్ ఇష్టం ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటాం
ఎవరికైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేస్తాం, వారి యొక్క ప్రేమని పొందుతాం అన్నమాట. మిల్జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో, కలిసిమెలిసి ఉంటాం మరియు ప్రేమగా ఉంటాం. ఏక్ చీజ్ యహీ తో రహతీ హై, ఈ ఒక్క వస్తువు మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఏ వస్తువు? ఆ వస్తువు చీజ్. చీజ్ మీన్స్ వస్తువు. చీజ్ అంటే ఏంటమ్మా? వస్తువు. చీజ్ అంటే వస్తువు. చీజ్ అనే వస్తువు. ఏక్ చీజ్ యహీ తో రహతీ హై, యహీ హియర్ ఇక్కడ, ఈ ఒక్క వస్తువు మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఏ వస్తువు? ఆ వస్తువు మిల్జుల్ కే రహో ప్యార్ కరో, కలిసిమెలిసి ఉండడం మరియు ప్రేమగా ఉండడం. మిల్జుల్ కే రహో ప్యార్ కరో, కలిసిమెలిసి ఉంటాము మరియు ప్రేమగా ఉంటాము. ఏక్ చీజ్ యహీ తో రహతీ హై, ఈ ఒక్క వస్తువు మాత్రమే ఇక్కడ ఉంటుంది. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై, మేము ఆ దేశవాసులం. ఏ దేశవాసులం? ఎక్కడైతే కలిసిమెలిసి ఉంటారో, ఎక్కడైతే ప్రేమగా ఉంటారో, ఆ రెండు ఎక్కడైతే లభిస్తాయో మేము ఆ దేశవాసులం. ఇంకా ఏంటి? జిస్ దేశ్ మే గంగా బహతీ హై, ఏ దేశంలో అయితే పవిత్రమైన గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశవాసులం. మేమందరం, ఆ దేశంలో ఉండే ప్రజలందరం కలిసిమెలిసి నివసిస్తాం మరియు ప్రేమగా ఉంటాము. ఈ ఒక్కటే మాకు తెలుసు. ఏంటో? ఏ ఒక్కటే తెలుసు? కలిసిమెలిసి ఉండడం, ప్రేమగా ఉండడం. మేము అలాంటి దేశంలో నివసించే ప్రజలం. మా దేశంలో పవిత్రమైన గంగా నది ప్రవహిస్తుంది. 5th పద్యం చూడండి. మిల్జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో, కలిసిమెలిసి ఉండండి మరియు ప్రేమగా ఉండండి. ఏక్ చీజ్ యహీ తో రహతీ హై, ఈ ఒక్క వస్తువు మాత్రమే ఇక్కడ ఉంటుంది. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై, మేము ఆ దేశ వాసులం. జిస్ దేశ్ మే గంగా బహతీ హై, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశ వాసులం. మా దగ్గర మేమందరం కలిసిమెలిసి ఉంటాం. మతం ఏదైనా, కులం ఏదైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత పేదవాడైనా మేమందరం కలిసిమెలిసి ఉంటాం. ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటాం. ఈ ఒకటి మాత్రమే మాకు తెలుసు. మేము ఆ దేశంలో నివసించేవారం. ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశంలో నివసించేవారం. జో జిస్సే మిలా సీకా హమ్నే, జో జిస్సే మిలా సీకా హమ్నే, ఎవరినైనా ఎప్పుడైనా కలిసామనుకోండి. మిల్నా అంటే కలుసుట, కలేక. కలిసామనుకోండి. సీకా హమ్నే, సీకా హమ్నే, సీక్నా అంటే నేర్చుకోవడం. వారి దగ్గర మేము ఎవరినైనా కొత్త వాళ్ళని కలిసామనుకోండి, వాళ్ళలో ఉండే మంచిని గ్రహిస్తాం, వాళ్ళ దగ్గర ఉండే మంచి గుణాలని నేర్చుకుంటాం. గైరోం కో భీ అప్నాయా హమ్నే, గైరోం, గైరోం అంటే కొత్త వాళ్ళు. గైరోం, గైర్ అంటే నయా, గైర్ అంటే ఏంటమ్మా? నయా. కొత్త వాళ్ళని కూడా అపనాయా హమ్నే, మా వాళ్ళగా మార్చుకుంటాం. కొత్త వాళ్ళని కూడా మా వాళ్ళగా మార్చుకుంటాం. मतलब के लिए अंधे होकर, मतलब అంటే ధన్, मतलब అంటే ఏంటమ్మా? అర్థం అంటే ధన్ దౌలత్. मतलब के लिए अंधे होकर, డబ్బు కొరకు. అంధే హోకర్ గుడ్డివారిగా మారిపోయి. బ్లైండ్, అంధ అంటే బ్లైండ్, గుడ్డివారిగా మారిపోయి. రోటీకే నహి పూజా హమ్నే, తిండి కోసం, రోటీ తిండి, రొట్టె తిండి కోసం ఎవరిని మేము పూజించాం. నహి పూజా హమ్నే, ఎవరిని మేము పూజించాం. జో జిస్సే మిలా సీకా హమ్నే, ఎవరినైనా మేము కలిసినప్పుడు, ఎలాంటి వారినైనా కొత్త వాళ్ళని మేము కలిసినప్పుడు వాళ్ళలో ఉండే మంచిని నేర్చుకుంటాం. వాళ్ళ దగ్గర సీకా నేర్చుకుంటాం. ఏంటి? మంచిని నేర్చుకుంటాం. ఎవరినైనా కలిసాం అనుకోండి, వారిలో గొప్ప గుణాలు ఉన్నాయనుకోండి, వారి గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటాం. గైరోం కో భీ అప్నాయా హమ్నే, కొత్త వాళ్ళని కూడా మాలో కలుపుకుంటాం. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే బతకడానికి వాళ్ళకి ప్లేస్ ఇస్తాం, వాళ్ళని మాతో స్వీకరిస్తాం. మతలబ్ కే లియే అంధే హోకర్, డబ్బు కొరకు గుడ్డిగా మారిపోయి. డబ్బు సంపాదించడానికి ఎలాంటి మోసాలు, ఎలాంటి నష్టాలు కూడా, ఇతరులకు ఎలాంటి హాని మేము చెయ్యం. డబ్బు కోసం గుడ్డివారిగా మారి. రోటీకో నహి పూజా హమ్నే, తిండి కోసం ఎవరి కాళ్ళు కూడా పట్టుకోం, ఎవరిని పూజించాం. మా కష్టమే మాకు ప్రతిఫలం అన్నమాట. మేము కష్టపడి పనిచేస్తాం, శ్రమించి పనిచేస్తాం, దాని నుండే సంపాదిస్తాం. కానీ డబ్బు కొరకు గుడ్డివారిగా మారిపోయి ఎవడు పడితే ఆడి కాళ్ళు పట్టుకొని మేము బతకం. అయితే కొత్త వాళ్ళలో విషయాలు నేర్చుకుంటాం, కొత్త వాళ్ళని మాలో స్వీకరించుకుంటాం. డబ్బు కొరకు గుడ్డిగా మారి రోటీకో నహి పూజా హమ్నే, తిండి కోసం ఎవరిని పూజించాం. सेकंड पोयम, जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने. जो जिससे मिला सीखा हमने,
ఎవరినైనా మేము కలిసాం అనుకోండి, వారిలో ఉండే మంచిని నేర్చుకుంటాం, నీతిగా ఉంటాం. గైరోं को भी अपनाया हमने, కొత్త వాళ్ళని కూడా స్వీకరిస్తాం. मतलब के लिए अंधे होकर, డబ్బు కొరకు గుడ్డిగా మారి, రోటీ కో నహీ పూజా హమ్నే, తిండి కొరకు ఎవరిని పూజించాం. మా కష్టం మా శ్రమే మాకు తిండి పెడుతుంది కానీ ఎవరి యొక్క కాళ్ళు పట్టుకోము. అబ్ హమ్తో క్యా సారీ దునియా, అబ్ ఇప్పుడు హమ్తో మాతో క్యా ఏంటి, సారీ దునియా మొత్తం ప్రపంచం, ఇప్పుడు మాతో మొత్తం ప్రపంచం, సారీ దునియా సే కాతి హై, మొత్తం ప్రపంచంతో మేము చెప్తున్నాం. हम उस देश के वासी हैं, మేము ఆ దేశ వాసులం. जिस देश में गंगा बहती है, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో మేము ఆ దేశ వాసులం. ఇప్పుడు మొత్తం ప్రపంచంతో మేము ధైర్యంగా చెప్తున్నాం, మొత్తం ప్రపంచాన్నే చెప్పమంటున్నాం. మేము ఆ దేశ వాసులు. ఏ దేశ వాసులం? ఫస్ట్ పద్యం నుంచి చెప్పుకున్నాం. మా పెదాల మీద నిజాయితీ ఉంటుంది, మా మనసులు పరిశుభ్రంగా ఉంటాయి. అతిథులు ఎవరైనా మాతో ఉన్నప్పుడు వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాం. మాకు ఎక్కువగా దురాశ ఉండదు, ఉన్నదానితోనే రోజులను గడుపుతాం. పిల్లల వరకు ఇక్కడ ఉండే భూమాత కొన్ని వందల సంవత్సరాల నుండి ఎన్నిటిలో సహిస్తుంది. కొందరు ప్రజలు అన్నీ తెలుసు అనుకుంటారు కానీ ప్రజల్ని తక్కువ చూపు చూస్తారు. కానీ మేము తూర్పున నివసించే వాళ్ళం. ప్రతి ప్రాణం యొక్క విలువ తెలుసు. మేము అందరితోని కలిసిమెలిసి ఉంటాము, ప్రేమగా ఉంటాము. ఈ ఒక్క వస్తువు మాత్రమే మాకు తెలుసు. ఎవరినైనా మేము కలిసినప్పుడు వారిలో మంచిని గ్రహిస్తాం. కొత్త వాళ్ళని కూడా మాలో కలుపుకుంటాం. డబ్బు కోసం గుడ్డిగా మరి ఎలాంటి చెడు పనులు కూడా చేయం. తిండి కోసం ఎవరిని పూజించాం. ఇప్పుడు మొత్తం ప్రపంచంతో ఇదే చెప్తున్నాం. ఈ ఫస్ట్ పద్యం నుండి ఉన్న గుణాలన్నీ మొత్తం ప్రపంచంతో చెప్తున్నాం. ఏమని? మేము ఆ దేశంలో జన్మించాం. ఏ దేశంలో? ఎక్కడైతే పెదాల మీద నిజాయితీ ఉంటుందో, ఎక్కడైతే మనసులు పరిశుభ్రంగా ఉంటాయో, ఎక్కడైతే అతిథులను గౌరవిస్తారో, ఎక్కడైతే అందరూ కలిసిమెలిసి ఉంటారో, ఎక్కడైతే ప్రేమగా ఉంటారో, ఈ ఒక్క వస్తువు మాత్రమే తెలుసు అని చెప్పాం కదా. మేము ఆ దేశంలో నివసించేవారమని మొత్తం సారీ దునియా సే కాతి హై, మొత్తం ప్రపంచంతో చెప్తున్నాం. మొత్తం ప్రపంచాన్నే చెప్పమంటున్నాం. అబ్ హమ్తో క్యా సారీ దునియా ఏంటి, ఇప్పుడు మొత్తం ప్రపంచం సారీ దునియా సే కాతి హై, మొత్తం ప్రపంచంతో చెప్తున్నాం. हम उस देश के वासी हैं, మేము ఆ దేశ వాసులం. जिस देश में गंगा बहती है, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశ వాసులం. ఒంటం పే సచాయి रहती है, మా పెదాల మీద నిజాయితీ ఉంటుంది. जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. మా పెదాల మీద నిజాయితీ ఉంటుంది, మా మనసులు పరిశుభ్రంగా ఉంటాయి. మేము ఆ దేశ వాసులం, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో అనేది గర్వంగా చెప్పుకుంటున్నాం మొత్తం ప్రపంచానికి మా భారతీయుల యొక్క గుణాలని. ఇది పద్యం చూడండి. మిల్जुल के रहो और प्यार करो, एक चीज यही तो रहती है, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. కలిసిమెలిసి ఉంటాం మరియు ప్రేమగా ఉంటాం. एक चीज यही तो रहती है, ఒక వస్తువు మాత్రమే మాతో ఉంది. हम उस देश के वासी हैं, మేము ఆ దేశ వాసులం. जिस देश में गंगा बहती है, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశ వాసులం. जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने. ఎవరైనా కొత్త వారిని కలిసినప్పుడు కొత్త వారిలో ఉండే మంచిని గ్రహిస్తాం. गैरों को भी अपनाया हमने, కొత్త వాళ్ళని కూడా మాలో కలుపుకుంటాం. मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने, డబ్బు కొరకు గుడ్డిగా మారి ఎలాంటి తప్పుడు పనులు కూడా చేయం. తిండి కోసం ఎవరి కాళ్ళు కూడా పట్టుకోము. अब हमతో क्या सारी दुनिया, ఇప్పుడు మొత్తం ప్రపంచంతో సారీ దునియా సే కాతి హై, మొత్తం ప్రపంచంతో చెప్తున్నాం. మేము ఆ దేశ వాసులం. ఫస్ట్ పద్యం నుండి ఉండే గుణాలన్నీ కలిగిన దేశ వాసులం. జిస్ దేశ్ మే గంగా బహతీ హై, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశ వాసులం. ఒంటోం పే సచాయి रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी है, जिस देश में गंगा बहती है. ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో పవిత్రమైన గంగా నది ఆ దేశ వాసులం. ఇది ఈ యొక్క పద్యాలు. ఇప్పుడు ఈ పద్యాలకు సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. हमें जान से प्यारा कौन होता है, మనం ప్రాణం కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామని చెప్పాం.
हमें जान से प्यारा कौन होता है ప్రాణం కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామన్నా మెహమాన్ అతిథి అతిథిని మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాం మెహమాన్ हमें जान से प्यारा होता है అతిథుల్ని మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాం हमें किसका लालच नहीं है మనకి ఎంత దురాశ ఉండదు हमें किसका लालच नहीं है మనకి ఎంత దురాశ ఉండదు అసలు ज्यादा का हमें ज्यादा का नहीं लालच है हमें ज्यादा का लालच नहीं है మాకు ఎక్కువగా దురాశ అనేదే ఉండదు అది ఎన్నో పద్యంలో వచ్చింది సెకండ్ పద్యంలో వచ్చింది అన్నమాట धरती मां किनके लिए सभी को साथी है భూమాత ఎవరి కొరకు అన్నిటిని సహిస్తుంది ఎవరి కొరకు సహిస్తుందమ్మా धरती मां बच्चों के लिए सभी कुछ साथी है భూమాత తన పిల్లలమైన మన కొరకు అన్నిటిని సహిస్తుంది किनके तोड़े में गुजारा होता है ఎవరు కొద్దిలోనే రోజులు గడుపుకుంటారు ఎవరని చెప్పాం చెప్పండి हम भारतवासियों को మన భారతీయులం ఉన్నదానితోనే రోజులని గడుపుతాం हमें जान से भी प्यारा कौन होता है मेहमान हमें जान से प्यारा होता है ప్రాణం కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాం అతిథి మెహమాన్ हमें किसका लालच नहीं है हमें ज्यादा का लालच नहीं है మాకు ఎక్కువగా దురాశ అనేది ఉండదు धरती मां किनके लिए सभी कुछ साथी है धरती मां बच्चों के लिए सभी कुछ साथी है భూమాత తన పిల్లల కొరకు ఎన్నిట్లో సహిస్తుంది किनको तोड़े में गुजारा होता है हम भारतवासियों को तोड़े में गुजारा होता है మన భారతీయులు ఉన్నదానితోనే రోజుల్ని గడుపుతారు भारतीयों के ओंठों पे क्या रहती है भारतीयों के ओंठों पे सच्चाई रहती है भारतीयों के ओंठों पे क्या रहती है भारतीयों के ओंठों पे सच्चाई रहती है हमारे देश में कौन सी पवित्र नदी बहती है మన యొక్క దేశంలో ఏది పవిత్రమైన నది ప్రవహిస్తుందన్నో हमारे देश में गंगा नामक पवित्र नदी बहती है हमारे देश में गंगा नामक మన దేశంలో గంగా నది గంగా అనే పేరు గల పవిత్రమైన నది ప్రవహిస్తుంది भारतीय समाज में मेहमान को कैसे मानते हैं భారతీయ సమాజంలో అతిథిని ఎలా అనుకుంటాం ఎలా గౌరవిస్తాం भारतीय समाज में मेहमान को जान से भी प्यारा होता है అతిథిని మనం ప్రాణం కంటే ఎక్కువగా కూడా ప్రేమిస్తాం सच शब्द का विलोम शब्द क्या है सच की विलोम शब्द ఏంటమ్మా झूठ एक चीज यही तो रहती है वह क्या है ఒకే ఒక్క వస్తువు ఎక్కడ ఉందని చెప్పాం అది ఏంటి मिलजुल के रहो और प्यार करो ఏంటి ఒకే ఒక్క వస్తువు मिलजुल के रहो और प्यार करो हमने किसको अपनाया మనం ఎవరిని మనలో కలుపుకుంటాం हमें गैरों को भी अपनाया మనం కొత్త వారిని కూడా మనలో కలుపుకుంటాం मतलब के लिए अंधे होकर हमने क्या नहीं किया मतलब के लिए अंधे होकर हमें रोटी की नहीं पूजा हमने డబ్బు కొరకు గుడిగా మారి ఎవరిని దేని కోసం ఎవరిని పూజించాం रोटी తిండి కోసం ఎవరిని పూజించాం मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने जिस किसी से मिलने पर हमने क्या कहा ఎవరినైనా కలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే जिस किसी से मिलने पर सीखा हमने వారిలో ఉండే మంచిని మనం గ్రహిస్తాం सारी दुनिया से क्या कहती है మొత్తం ప్రపంచంతో ఏం చెప్తుంది सारी दुनिया से क्या कहती है మొత్తం ప్రపంచంతో ఏం చెప్తుందంటే हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है మేము ఆ దేశవాసులం ఏ దేశంలో అయితే పవిత్రమైన గంగా నది ప్రవహిస్తుందో ఏ దేశంలో అయితే ప్రజల యొక్క పెదాల మీద నిజాయితీ ఉంటుందో ఏ దేశంలో ప్రజల యొక్క మనసులు పరిశుభ్రంగా ఉంటాయో మేము ఆ దేశవాసులం गंगा किस देश में बहती है गंगा भारत देश में बहती है इस पद्यांश में किस देशवासियों के गुणों को कवि कहते हैं इस पद्यांश किस देश के वासियों के गुणों को कहते हैं भारतवासियों के गुणों को कहती है उपर्युक्त पद्यांश యొక్క కవి का नाम क्या है శైలేంద్ర కుమార్ అయితే హోంవర్క్ ఇస్తాను మొత్తం లెసన్ మీద హోంవర్క్ రెడీ చేసి నాకు మెసేజ్ పెట్టాలి హోంవర్క్ నోట్ చేసుకోండి
పేజ్ నెంబర్ 14లో पठित पद्यांश पठित पद्यांश पठित पद्यांश అని పద్యాంశలో ప్రశ్న జవాబు పఠిత పద్యాంశ పద్యాలు చదవాలి ఆ పద్యాలకు సంబంధించిన క్వశ్చన్లు రాయాలి ఓకేనా పద్యాలు చదవాలి పద్యాలకు సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని రాయాలి పేజ్ నెంబర్ 14 లో పఠిత పద్యాంశ అంటే ఇప్పుడు మనకి లెసన్ లో వచ్చిన పద్యాలు ఉన్నాయి ఆ పద్యాల కింద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫిల్ చేయాలి పద్యం బట్టి ఇప్పుడు లాస్ట్ లో చెప్పిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పద్యం చదవాలి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదవాలి అవి రాసి నాకు వాట్సాప్ పంపించాలి ఓకేనా బాయ్